హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇవాళ ప్రపంచ ధరిత్రీ దినోత్సవం, వరల్డ్ ఎర్త్ డే అంటాము. ఎప్పుడు జరుపుకుంటాం వరల్డ్ ఎర్త్ డేని? ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్ డేగా మనం జరుపుకుంటాము. మన భూమి అనేది జీవ వైవిధ్యానికి పుట్టినిల్లు. ప్రపంచం ఆధునికతను సంతరించుకుంటున్నటువంటి కొద్దీ ప్రకృతి వనరుల వినియోగం అనేది విచక్షణ రహితంగా విచ్చలవిడిగా పెరిగిపోతోంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణతో ఉత్పత్తి అవుతున్నటువంటి కాలుష్యం, అడవుల యొక్క తగ్గింపు ఇలాంటి కారణాలతో వాతావరణంలోకి హానికరమైనటువంటి కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున విడుదలవుతూ ఉన్నాయి. ఈ కర్బన ఉద్గారాలు కనీసం 300 నుంచి 1000 సంవత్సరాల పాటు వాతావరణంలో ఉంటాయి. దీంతో భూతాపం అనేది పెరిగిపోతోంది. ఈ సమస్యని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేటటువంటి శక్తిని కూడా భూగోళం కోల్పోయింది. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రకృతి సమతుల్యం అనేది దెబ్బతిని పలుచోట్ల అకస్మాత్తుగా వరదలు రావటం, అనూహ్యంగా మంచు కురవటం, కొన్ని చోట్ల మొక్కలు కూడా మొలకెత్తనటువంటి పరిస్థితి ఏర్పడి ఎడారిగా మారటం లాంటి ప్రమాదకరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాతావరణ కాలుష్యం పెరిగే కొద్దీ మానవుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే 68% జీవజాతులకు పైగా కనుమరుగైపోయాయి. ఇకనైనా మేలుకోకపోతే మానవాళి మనుగడ అనేది మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ నివేదిక ప్రకారం 2019వ సంవత్సరంలో భూ ఉపరితల వాతావరణంలో చేరినటువంటి కర్బన ఉద్గారాలు మొత్తం 5,910 కోట్ల టన్నులు. వీటి విడుదలలో అగ్రభాగాన చైనా అనేది ఉంది. మొదటిగా 26.8%తో చైనా అనేది ఉంది. తర్వాత అమెరికా అన్నది 13.1%, తర్వాత యూరోపియన్ యూనియన్ వచ్చేసి 9% ఉంటే తర్వాత స్థానంలో అంటే 4వ స్థానంలో భారతదేశం 7%తో ఉంది. ఇటీవల కాలంలో అమెరికాతో పాటు దాదాపు 120కి పైగా దేశాలు కర్బన ఉద్గారాల విడుదలని 2050 సంవత్సరానికల్లా శూన్యానికి అంటే నెట్ జీరో ఎమిషన్స్ని చేస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. కానీ అత్యధిక కర్బన ఉద్గారాలు వెలువరించే చైనా మాత్రం 2060వ సంవత్సరానికల్లా దాన్ని సాధిస్తాము అన్నట్టుగా ప్రామిస్ చేయటం జరిగింది. కేవలం 10 దేశాలు తప్ప మిగతావి దశల వారీగా కార్యాచరణని వెల్లడించకపోవటంతో ఈ ప్రకటనల అమలు అనేది సందేహమే అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన భారతదేశం కూడా ఈ నెట్ జీరో ఎమిషన్స్ మీద ఇప్పటి వరకు ప్రత్యేక విధాన ప్రకటన అనేది చేయనప్పటికీ కూడా ఆ దిశగా చర్యల్లో నిమగ్నమైంది. కర్బన ఉద్గారాల్ని నిలువరించే దశల్లో 2030 నాటికల్లా 4.5 లక్షల మెగావాట్ల సౌర మరియు పవన విద్యుత్ కేంద్రాల్ని స్థాపించాలి అన్నటువంటి లక్ష్యాన్ని భారతదేశం పెట్టుకుంది. అలాగే కాలం చెల్లినటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల్ని 2025 నాటికి మూసివేయాలి అన్నట్టుగా నిర్ణయించుకుంది. స్వచ్ఛ భారత్, గ్రీన్ ఇండియా ఇలాంటి పథకాల ద్వారా అడవుల పెంపకం మీద దృష్టి సారించింది. 2022 నాటికి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించి పూర్తి నిషేధాన్ని అమలు చేయాలి అన్నటువంటి సంకల్పంతో మన భారతదేశం ఉంది. అలాగే 2050 నాటికల్లా నికర కార్బన ఉద్గారాల్ని శూన్య స్థాయికి చేర్చడానికి అనువైనటువంటి కార్యాచరణను రూపొందించింది. ఈ యజ్ఞంలో పౌరులంతా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా చిత్తశుద్ధితో సంఘటితంగా చేయి కలిపితే కాలుష్య రహిత భూమిని సృష్టించటం పెద్ద విషయమేమీ కాదు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం లేదా వరల్డ్ ఎర్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఇతివృత్తం అంటే థీమ్ అంటాము. రీస్టోర్ అవర్ అర్త్ అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల లదాఖ్లో భారత్ చైనా మధ్య సైనిక ఘర్షణ అనేది జరిగిన అది పెద్దదై అణు యుద్ధానికి దారి తీస్తుందేమో అనేసి ప్రపంచం కలవరపడింది. అలాంటి భయాలు పెట్టుకోనక్కర్లేదు అనేసి స్వీడన్కి చెందినటువంటి సిప్రీ అంటే స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ అనేది భరోసా ఇస్తోంది. భారత్, చైనా, అమెరికా, రష్యా, పాకిస్తాన్కి చెందినటువంటి దాదాపు 119 మంది నిపుణుల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి మీదట ఈ స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ అన్నటువంటిది ఈ నిర్ధారణకి వచ్చింది. ఈ నిపుణుల్లో అత్యధికులు ఇంకా సర్వీస్లోనే ఉన్నటువంటి సైన్యాధికారులే.
మన భారత్ మరియు చైనాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశమే లేదు, అది అనూహ్యం అన్నట్టుగా సిప్రి తేల్చి చెప్పింది. తమకు తాముగా ఏ దేశం మీద కూడా అణుదాడి చేయకూడదు అన్నటువంటిది భారత్ చైనాల మధ్య ప్రకటిత విధానం కావటం దీనికి కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 2018వ సంవత్సరంలో ఐఎన్ఎస్ అరిహంత్ అంటే అరిహంత్ జలంతర్గామిని జల ప్రవేశం చేయించేటప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ తనకు తానుగా ఏ దేశం మీద కూడా అణ్వస్త్ర ప్రయోగానికి దిగబోదు అన్నట్టుగా స్పష్టం చేయటం జరిగింది. అంతేకాకుండా ఏదైనా దేశం భారత్ మీద అణుదాడికి దిగినప్పుడు మాత్రమే ఎదురుదాడి చేస్తాం తప్ప ముందుగా మేమే అణ్వస్త్రాల్ని ప్రయోగించబోము అన్నట్టుగా రెండు దేశాలు, భారత్ చైనా రెండు దేశాలు కూడా మొదటి నుంచి చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య కూడా అణుయుద్ధం అనేది జరగదు అన్నట్టుగా సిప్రి తేల్చి చెప్పింది. లదాఖ్లో గత ఏడాది నుంచే భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా కూడా రెండు దేశాలు కూడా ఏ దశలోనూ అణ్వస్త్రాల కోసం ప్రయత్నించలేదు. రెండు దేశాల అణ్వస్త్ర బలగాల అధికారులు రహస్య సమావేశాలు జరపటం కానీ, రాజకీయ నాయకులు అణుయుద్ధ హెచ్చరికలు జారీ చేయటం కానీ జరగలేదు. ఉభయ దేశాల్లో ఇలాంటి ప్రమాదం గురించి చర్చలు కూడా లేవు. దీనికి కారణం తమకు తాముగా మొట్టమొదట అణ్వస్త్ర ప్రయోగానికి దిగకూడదు అనేసి ఏదైతే విధానం ఉందో అదే కారణంగా చెప్తారు. పాకిస్తాన్కి మాత్రం అలాంటి పట్టింపులేమీ లేవు. భారత్తో నేరుగా తలపడి నెగ్గలేమనేసే ఉద్దేశంతో అణ్వస్త్ర బెదిరింపులకు దిగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రమాదకర విధానానికి భారత్ చైనా అనేది చాలా దూరంలో ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రైన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటి? బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే భారతదేశం తనంతట తానే మొదటగా ఏ దేశం మీద కూడా అణుదాడికి దిగదు అన్నట్టుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోల్నుపిరవర్ ఇన్ఫ్లుయెంజా వ్యాధికి ఉపయోగించేటటువంటి ఔషధం. అయితే ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే కోవిడ్-19 వ్యాధిని అదుపు చేసే శక్తి ఈ మందుకు ఉంది అన్నటువంటి నమ్మకం శాస్త్రవేత్తల్లో బలపడుతోంది. కోవిడ్-19 తీవ్రతని గణనీయంగా తగ్గించే శక్తి దీనికి ఉంది అన్నట్టు ప్రాథమిక పరీక్షల్లో తేలటంతో దీని మీద తదుపరి ఔషధ పరీక్షల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మోల్నుపిరవిర్ అన్నటువంటి దాన్ని జార్జియా స్టేట్ యూనివర్సిటీ అనేది తొలిసారిగా ఆవిష్కరించింది. ఇన్ఫ్లుయెంజా వ్యాధి చికిత్సలో ఈ మందును వినియోగిస్తూ ఉన్నారు. ఇది కోవిడ్-19 వ్యాధిని అదుపు చేయగలుగుతుంది అనేటటువంటి విశ్వాసంతో రీపర్పసింగ్ పద్ధతిలో పరీక్షల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఫెర్రెట్ మోడల్ అంటే ఒక రకమైనటువంటి ఎలుక జాతి జంతువుల మీద పరీక్షల్లో అత్యంత సానుకూల ఫలితాలు కనిపించాయి. తదుపరి అమెరికాలో 1450 మంది మనుషుల మీద ప్రయోగించగా ఈ మందు 24 గంటల వ్యవధిలో కోవిడ్-19 వ్యాధి మీద ప్రభావితం చూపుతోంది అన్నట్టుగా స్పష్టమైంది. ఈ మందుని టాబ్లెట్ల రూపంలో నోట్లోకి తీసుకోవచ్చు. అమెరికా, ఐరోపా దేశాల్లో దీని మీద ప్రస్తుతం ఫేజ్ 3 క్లినికల్ పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మోల్నుపిరావిర్ అనేది ఏమిటి? దీనిని తొలిసారిగా ఎవరు ఆవిష్కరించారు? మోల్నుపిరావిర్ అనేది ఒక యాంటీవైరల్ టాబ్లెట్. దీనిని తొలిసారిగా ఎవరు ఆవిష్కరించారు? జార్జియా స్టేట్ యూనివర్సిటీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తిరుమల వెంకటాచలాన్ని ఆంజనేయుడి జన్మస్థలమైనటువంటి అంజనాద్రిగా శ్రీరామనవమి పర్వదినాన టీటీడీ అధికారికంగా ప్రకటించటం జరిగింది. వాంగ్మయ శాసన ఆధారాల ప్రకారం వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైనటువంటి కంబరామాయణంలో వేదాంత దేశికులు తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వెంకటాద్రిని అంజనాద్రిగా వర్ణించారు. స్టాటన్ అనేటటువంటి అధికారి క్రీస్తు శకం 1800వ సంవత్సరంలో తిరుమల గుడి విశేషాలను గురించి ఒక సంకలనం చేసి సవాల్ ఏ జవాబ్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో అంజనాద్రి అనేటటువంటి పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటు అన్నట్టుగా ప్రస్తావించటం జరిగింది. అలాగే వెంకటాచల మహత్యం గ్రంథ ప్రమాణమే అని చెప్పటానికి 2 శిలా శాసనాలు తిరుమల ఆలయంలో ఉన్నాయి. అందులో మొదటి శాసనం వచ్చేసి 1491కి సంబంధించింది. రెండవ శాసనం 1545కు చెందింది. తురుష్కుల దండయాత్ర సమయంలో శ్రీరంగంలో ఉన్నటువంటి ఉత్సవ బేరాన్ని అక్కడి నుంచి కొందరు తరలించారు. గోపనారణ్యుడనే విజయనగర ప్రతినిధి దాన్ని మళ్లీ తీసుకొచ్చి శ్రీరంగంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన అంజనాద్రి నుంచి వాటిని తిరిగి తీసుకొచ్చినట్టు శ్రీరంగంలో ఉన్నటువంటి శిలాశాసనం పేర్కొంటోంది. ఇవి శాసన ఆధారాలు అనేసి. అలాగే భౌగోళికంగా కూడా చూస్తే సీత అన్వేషణ కోసం సుగ్రీవుడు అంజన పర్వతంలో నివసించేటటువంటి కపివీరుల్ని రప్పించమనేసి ఆజ్ఞాపించాడు. కిష్కింద రాజ్యమే అంజన పర్వతం అయితే ఇలా ఆదేశించటంలో ఔచిత్యం అనేది లేదు. జార్ఖండ్లో ఉన్నటువంటి గుమ్లా, హంపీకి
గుజరాత్లోని డాంగ్ 666 కిలోమీటర్లు, హర్యానాలోని కైతల్ 1626 కిలోమీటర్లు, మహారాష్ట్రలో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ 616 కిలోమీటర్ల దూరంలో ఉంది. కిష్కింధకి 336 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంజనాద్రి ఇదే అనేసి స్పష్టమవుతోంది భౌగోళికంగా అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే పురాణాలని బట్టి శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలో, అనేక పురాణాల్లో, వెంకటాచల మహత్యంలో, ఇతర కావ్యాల్లో హనుమంతుడి జన్మ వృత్తాంతాన్ని చక్కగా వర్ణించారు. స్కంద, వరాహ, బ్రహ్మాండాది పురాణాల నుంచి వివిధ అంశాల సంకలనమైనటువంటి వెంకటాచల మహత్యం గ్రంథం హనుమంతుడి పుట్టుక గురించి తెలియజేస్తోంది. శ్రీనివాసుడి నివాసమైనటువంటి వెంకటాచల ప్రస్తావన మొత్తం 12 పురాణాల్లో ఉంది. వెంకటాచల క్షేత్రాన్ని త్రేతాయుగంలో అంజనాద్రిగా పిలిచేవారు. మతంగ మహర్షి సూచనల మేరకి ఆకాశగంగ ప్రాంతంలో అంజనాదేవి తపస్సు చేయటంతో పుత్ర సంతానం కలిగింది అనేసి స్కాంద పురాణంలో ఉంది. దానికి అనుగుణంగా ఈ కొండకి అంజనాద్రి అన్నటువంటి పేరు వచ్చింది. సూర్యబింబాన్ని పట్టుకునేందుకు బాల ఆంజనేయుడు ఇక్కడి నుంచే వెళ్ళాడు అన్నట్టుగా చెప్తారు. శ్రీరాముడి దర్శనాంతరం సీతాన్వేషణలో భాగంగా తిరిగి కొండకు వచ్చి అంజనాదేవిని చూశాడు అన్నట్టుగా పురాణాల్లో ఉంది. వీటన్నింటినీ కూడా వివరిస్తూ తిరుమల వెంకటాచలాన్ని ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా టీటీడీ ప్రకటించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. తిరుమల వెంకటాచలాన్ని ఆంజనేయుడి జన్మస్థలమైనటువంటి అంజనాద్రిగా ఎవరు అధికారికంగా ప్రకటించారు? తిరుమల తిరుపతి దేవస్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశంలో ఉధృతంగా వ్యాపిస్తున్నటువంటి కరోనా బారి నుంచి కాపాడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది వేగంగా కొనసాగుతోంది. కానీ సరిపడా వ్యాక్సిన్లు అనేవి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికే కేంద్ర ప్రభుత్వం విదేశీ టీకాలను అనుమతిచ్చేందుకు సిద్ధమైంది. దరఖాస్తు చేసినటువంటి 3 రోజుల్లోనే అనుమతి ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయించింది. ఇప్పటికే మన దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి కోవాక్సిన్, బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా సంస్థ, భారత్కి చెందినటువంటి సీరం ఇన్స్టిట్యూట్తో కలిసి తయారు చేసినటువంటి కోవిషీల్డ్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే రష్యా అభివృద్ధి చేసినటువంటి స్పుత్నిక్ వి టీకాకి ఇటీవలే అత్యవసర వినియోగానికి అనుమతినివ్వటం జరిగింది. వచ్చే నెల నుంచి స్పుత్నిక్ వి కూడా అందుబాటులోకి రాబోతోంది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసినటువంటి టీకాతో పాటు విదేశీ వ్యాక్సిన్లు అయినటువంటి మోడర్నా, ఫైజర్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వ్యాక్సిన్లకు సంబంధించి ఎలాంటి సంకోచం అనేది అవసరం లేదు. ఇవన్నీ కూడా సమర్థమైనటువంటి టీకాలే అనేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్ అనమాట. ఇక్కడ చూడండి, కోవాక్సిన్ని ఎవరు ఉత్పత్తి చేశారు? భారత్ బయోటెక్ అన్నది ఉత్పత్తి చేసింది. అలాగే బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా కోవిషీల్డ్ అన్నటువంటి టీకాని తయారు చేశాయి. దీనిని మన భారతదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. ఇక స్పుత్నిక్ వీక్ వచ్చేసరికి రష్యాలో ఉన్నటువంటి గమలేయా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించడం జరిగింది. ఆ దేశానికి చెందినటువంటి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ RDIF అనేది దీన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంది. RDIF అన్నది ఇటీవలే ఈ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అన్నది అనుమతి ఇచ్చింది. దీనిని మన దేశంలో ఎవరు అభివృద్ధి చేశారు? డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. ఇంకొచ్చేసరికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా ఈ టీకాని తీసుకురావటం జరిగింది. అలాగే అమెరికాకి చెందినటువంటి ఫైజర్, జర్మనీకి చెందినటువంటి బయోఎన్టెక్ సంస్థలు సంయుక్తంగా ఫైజర్ అన్నటువంటి టీకాని అభివృద్ధి చేయటం జరిగింది. ఇది mRNAకి సంబంధించినటువంటి వైరస్ అన్నమాట. ఈ జాన్సన్ అండ్ జాన్సన్ టీకా వచ్చేసి స్పైక్ ప్రోటీన్ని లక్ష్యంగా చేసుకుని తయారు చేశారు. ఇంకా స్పుత్నిక్ వి వచ్చేసరికి దీని యొక్క తొలి డోస్లో RAD26 వైరస్ని వాహకంగా వాడితే, రెండవ డోస్కి వచ్చేసరికి RAD5 వైరస్ని వెక్టార్గా ఉపయోగించారు. ఇక కోవిషీల్డ్కి వచ్చేసరికి స్పైక్ ప్రోటీన్ ఆధారంగా దీన్ని ఉత్పత్తి చేయటం జరిగింది. ఇక కోవాక్సిన్ వచ్చేసరికి ఇన్యాక్టివేటెడ్ వైరస్ని వాడి ఉత్పత్తి చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, కోవిషీల్డ్కి సంబంధించి ధరల్ని ఇటీవలే ప్రకటించారు. ప్రభుత్వానికైతే 400 రూపాయలకి, ప్రైవేట్ వైద్య సంస్థలకి 600 రూపాయలకి ఈ టీకాని అమ్ముతూ ఉన్నారు. దీని యొక్క సామర్థ్యం 81.3%, కోవాక్సిన్ సామర్థ్యం 81%, స్పుత్నిక్ వి సామర్థ్యం 91.8%, జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సామర్థ్యం 66%, మోడర్నా మరియు ఫైజర్ బయోఎన్టెక్ల యొక్క టీకాల సామర్థ్యం వచ్చేసరికి 94%గా ఉంది. దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. భారత ఔషధ నియంత్రణ మండలి DCGI అంటాము, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశంలో ఏ టీకాలకి అత్యవసర అనుమతిని ఇచ్చింది? ఏ టీకాలకి? మొత్తం 3 టీకాలకి. అందులో ఒకటి వచ్చేసి కోవాక్సిన్, రెండవది కోవిషీల్డ్, మూడవది స్పుత్నిక్ వి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా కేసులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే 2,95,041 కేసులు నమోదయ్యాయి. అంటే కరోనా వేవ్ 2 తీవ్రత అనేది ఎలా ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారికి సంబంధించి పాజిటివిటీ రేటు అన్నది దాదాపు 25%గా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ 21వ తేదీ చూస్తే 24.52% పాజిటివిటీ రేటు అనేది నమోదైంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 21వ తేదీ నాటికి కరోనా పాజిటివిటీ రేటు ఎంతగా నమోదైంది? 24.52% పాజిటివిటీగా నమోదైంది. అంటే దాదాపు 25% అనేసి మనం చెప్పొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి JNTU విశ్రాంత ఆచార్యుడు, అనంతపురం JNTU మాజీ ఉపకులపతి అయినటువంటి కె లాల్ కిషోర్. ఈయనకి ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ISTE ఆంధ్రప్రదేశ్ విభాగం జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. మే 1వ తేదీన తిరుపతిలో ఉన్నటువంటి SV ఇంజనీరింగ్ కళాశాలలో ఈ పురస్కారాన్ని అందజేయబోతున్నారు. సాంకేతిక విద్యలో ఈయన చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం జీవన సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? కె లాల్ కిషోర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితా గురించి. ఈ జాబితాలో 2 యువ హైదరాబాదీలు స్థానం సంపాదించారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎవరా ఇద్దరు? ప్రణవ్ వెంపటి, సమర్థ్ సింధి, వీళ్ళిద్దరు అన్నమాట. ప్రణవ్ వెంపటికి చెందినటువంటి హైవ్ ఇన్నోవేషన్స్ అనేది కృత్రిమ అవయవాల తయారీలో నిమగ్నమైనటువంటి సంస్థ. ఈ అంకుర సంస్థ కల్ ఆమ్ అనేటటువంటి పేరుతో బయోనిక్ హ్యాండ్ని తయారు చేసి తక్కువ ధరకి అందిస్తోంది. ఈ కృత్రిమ చేత్తో టైపింగ్ సహా అన్ని రకాల పనుల్ని చేయొచ్చు. సమర్థ్ సింధి తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో అది డిజిప్రిక్స్ ఆన్లైన్ ఫార్మసీ సేవల సంస్థ అనమాట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని వాట్సాప్లో పంపి నెలకు సరిపడా మందులకి డబ్బులు చెల్లిస్తే ఉచితంగా డెలివరీ చేస్తుంది. ఇది వీళ్ళిద్దరూ ఇక్కడ ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాకు ఎంపికయ్యారు అన్నట్టుగా ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి. ఫోర్బ్స్ 30 అండర్ 30 లిస్ట్ని ఫోర్బ్స్ ఎప్పటి నుంచి ప్రకటిస్తోంది? 2011వ సంవత్సరం నుంచి దీనిని ప్రకటిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా చేసేటటువంటి కరోనా టీకా అయినటువంటి కోవిషీల్డ్ దీని యొక్క ధరల్ని పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రభుత్వాలకు సరఫరా చేసే టీకా ధర 400 రూపాయలుగా, ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా చేసేటటువంటి టీకా ధర 600 రూపాయలుగా ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది అన్నట్టుగా తెలిపారు. ప్రస్తుతానికి కార్పొరేట్ సంస్థలకి వ్యాక్సిన్ని సరఫరా చేయలేము, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచే తీసుకోవాలి అన్నట్టుగా సూచించటం జరిగింది. 4 నుంచి 5 నెలల తర్వాతే బహిరంగ మార్కెట్లోకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ని తీసుకొస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. టీకా విక్రయాల ద్వారా వచ్చే మొత్తంలో 50% రాయల్టీ రూపంలో వ్యాక్సిన్ రూపకర్త అయినటువంటి ఆస్ట్రాజెన్కాకి ఇవ్వాల్సి ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కోవిషీల్డ్ ధరలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎంతగా నిర్ణయించింది? రాష్ట్ర ప్రభుత్వాలకి 400 రూపాయలుగా, ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలుగా ధరని నిర్ణయించింది. అయితే ఇలా 600 రూపాయలని చెప్పినా కూడా దాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చేసరికి 700 రూపాయలని దాటుతోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెనిన్ గురించి. ఇవాళ లెనిన్ గారి 151వ జయంతిని పురస్కరించుకొని ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. 1870వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన లెనిన్ జన్మించారు. ఆయన పూర్తి పేరు వచ్చేసి వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ లెవిన్. ఆయన్ని సంపన్న కుటుంబంలోనే ఈయన జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల అధికారిగా పనిచేశారు. లెనిన్ సోదరుడు జార్ చక్రవర్తి మీద హత్యాయత్నం చేశాడన్నటువంటి నేరాన్ని మోపి ఉరిశిక్ష విధించారు. లెనిన్ కూడా నిరంకుశ రాచరిక జార్ చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనటం వల్ల 1897వ సంవత్సరంలో కజన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన్ని బహిష్కరించి సైబీరియాకి పంపించేశారు. ఆయన మొదట్లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి దాని తర్వాత బోల్షివిక్ గ్రూప్కి వ్యవస్థాపక నాయకుడయ్యారు. ఆ తర్వాత లెనిన్ అందించిన నాయకత్వం వల్ల ఆయన అవలంబించినటువంటి విప్లవ ఎత్తుగడల వల్ల 1917వ సంవత్సరంలో జార్ చక్రవర్తి ప్రభుత్వం అనేది కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఆవిర్భవించినటువంటి సోవియట్ యూనియన్ సోషలిస్ట్ రిపబ్లిక్కి చైర్మన్గా ఎన్నికై 1924వ సంవత్సరంలో ఆయన తుది శ్వాస విడిచే వరకు కొనసాగారు.
ఆయన నాయకత్వం, ఆయన రచనలు విప్లవోద్యమాన్ని విజయపథంలో నడిపించినటువంటి ఆయన సారథ్యం అప్పుడు యావత్ ప్రపంచ గమనాన్నే మార్చేందుకు దోహదపడ్డాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు రాశారు? లెనిన్ 1916వ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని రాశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీటి బడ్జెట్ గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి సంవత్సరం అనేది జూన్ 1వ తేదీతో ప్రారంభమై మే 31వ తేదీతో ముగిస్తుంది. ప్రతిరోజు వర్షాన్ని రెయిన్ గేజ్ల ద్వారా ఏపీడబ్ల్యూఆర్ఎంఐఎస్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచారం యాజమాన్య వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు లెక్కల్ని విశ్లేషిస్తూ ఉంటారు. అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చేటటువంటి ప్రవాహాన్ని కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి అన్నది జలవనరుల శాఖ ఏర్పాటు చేసినటువంటి గేజింగ్ కేంద్రాల ద్వారా అంచనా వేస్తుంది. భూగర్భంలోకి ఇంకే జలాలు వాడుకునేలాగా జలాల్ని ఫిజియోమీటర్ల ద్వారా లెక్కిస్తుంది. భారీ, మధ్య మరియు చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెరువుల్లో నిల్వ ఉన్నటువంటి నీరు, రోజువారీ ఆయకట్టుకు విడుదల చేసేటటువంటి నీటిని జలవనరుల శాఖ అందజేసే రికార్డుల ఆధారంగా అంచనా వేస్తుంది. ఈ లెక్కల్ని బట్టి నీటి బడ్జెట్ని ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచారం యాజమాన్య వ్యవస్థ అన్నది అంచనా వేస్తుంది. ఎక్కడైనా నీటి వృధా జరిగితే జలవనరుల శాఖని అప్రమత్తం చేస్తుంది. ఆ ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృధాకి అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా నీటి నిర్వహణ మీద 2019-20 నుంచి నేషనల్ వాటర్ మిషన్ పథకం కింద పోటీల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో గత ఏడాది ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్ దీనికి మొదటి ర్యాంక్ సాధించి అవార్డుని దక్కించుకుంది. దీనికి సంబంధించి ఇక్కడ నీటి బడ్జెట్ లెక్కలు 2020-21కి సంబంధించి ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దేశవ్యాప్తంగా నీటి నిర్వహణకై 2019-20 నుంచి నేషనల్ వాటర్ మిషన్ పథకం కింద పోటీలను ఎవరు నిర్వహిస్తున్నారు? కేంద్ర జలశక్తి శాఖ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లండన్కి చెందినటువంటి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ అన్నది ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకి ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2021ని ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1115 యూనివర్సిటీలకి స్థానం దక్కగా ఏఎన్యు అన్నది 601 నుంచి 800 కేటగిరీలో స్థానం దక్కించుకుంది. జాతీయ స్థాయిలో మొత్తం 49 యూనివర్సిటీలు స్థానం పొందగా ఏఎన్యు అన్నది 16వ ర్యాంకును పొందింది. ఏపీ రాష్ట్ర స్థాయిలో 4 యూనివర్సిటీలు ర్యాంకులు పొందగా అందులో ఏఎన్యు అనేది తొలి స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ యూనివర్సిటీలకి ఈ ర్యాంకుల్ని కేటాయించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రపంచ విశ్వవిద్యాలయాలకి ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2021ని ఎవరిస్తారు? టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ. ఈ ర్యాంకింగ్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 4 యూనివర్సిటీలు ర్యాంకులు పొందితే అందులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తొలి స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా 2వ దశ తీవ్రత కారణంగా ఆర్థిక కలాపాలకి గనక విఘాతం ఏర్పడితే ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే పిఎస్బీలు మొండి బకాయిలు అనేవి 18% దాటచ్చు అన్నట్టుగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అభిప్రాయపడింది. రీసెంట్గా మనం చూసాం బ్యాంకింగ్ రంగ సంస్థల యొక్క నిరర్ధక ఆస్తులు ఎన్పిఏలు 2021 నాటికి మొత్తం రుణాల్లో 13.5% చేరుకోవచ్చు అనేసి ఆర్బీఐ ఇచ్చినటువంటి ఆర్థిక స్థిరత్వ నివేదిక అనేది అంచనా వేసింది. 2020 సెప్టెంబర్ నాటికి 7.5% బ్యాంకింగ్ ఎన్పిఏలు ఉన్నాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు గనక సరిగా లేకపోతే ఎన్పిఏలు 14.8% కూడా పెరిగిపోవచ్చు అన్నట్టుగా ఆర్బీఐ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఒక వర్చువల్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ మరీ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పిఏలు 18 నుంచి 20% చేరుకునే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. బ్యాంకింగ్ రంగ నిరర్ధక ఆస్తులు 2021 నాటికి మొత్తం రుణాల్లో ఎంత శాతానికి చేరుకోవచ్చు అని ఇటీవల ఆర్థిక స్థిరత్వ నివేదిక అంచనా వేసింది. ఎంత శాతానికి? 13.5% చేరుకోవచ్చు అన్నట్టుగా ఆర్థిక స్థిరత్వ నివేదిక అంచనా వేసింది.
ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశ ఈక్విటీల పట్ల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఎఫ్పిఐలు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నారు అన్నట్టుగా ఇవ్వటం జరిగింది. గత ఏడాది దేశీ స్టాక్స్లో $37 బిలియన్ అంటే దాదాపు 2.75 లక్షల కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేశారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది గత 2 దశాబ్దాల్లోనే అత్యధికంగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇటీవల కొనుగోళ్ల కారణంగా మార్చి కల్లా దేశీ కంపెనీలలో ఎఫ్పిఐలకు ఉన్నటువంటి వాటా విలువ ఏకంగా $555 బిలియన్ చేరుతుంది అనేసి అంచనా. అంటే దాదాపు 41 లక్షల కోట్లని తాకింది. ఇది సరికొత్త రికార్డుగా చెప్తూ ఉన్నారు. దీనికోసం స్టాక్ మార్కెట్ల బుల్ ట్రెండ్ అనేది సహకరించింది అన్నట్టుగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు డిఐఐల గత ఈక్విటీ విలువలు $203 బిలియన్ అంటే దాదాపు సుమారు 15 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ రూపొందించినటువంటి నివేదికలో ఈ అంశాలని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2014వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్స్ని మారుస్తూ కొత్త ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రెగ్యులేషన్స్ 2019ని ఎవరు తీసుకొచ్చారు? సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అన్నది తీసుకొచ్చింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఏఆర్సీలు లేదా ఆస్తి పునర్నిర్మాణ సంస్థలు లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాము. ఈ ఆస్తి పునర్నిర్మాణ సంస్థలు లేదా ఏఆర్సీల పనితీరుని సమీక్షించడానికి ఆర్బీఐ ఎవరి నేతృత్వంలో 6 సభ్యుల ప్యానెల్ని ఏర్పాటు చేసింది? ఎవరి నేతృత్వంలో? ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి సుదర్శన్ సేన్ నేతృత్వంలో 6 సభ్యుల ప్యానెల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల్లో 10వదైనటువంటి మౌంట్ అన్నపూర్ణని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.